హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అసలేం జరిగింది అంకుల్? ఏంటిదంతా? ఎగ్జామ్ అయిపోయాక ఇక్కడికి రావాలి అనుకున్నాను, కానీ ఇలా కాదు అంకుల్, ఇలా కాదు. వచ్చి కీర్తన అక్కతో సంతోషంగా గడపాలి అనుకున్నాను. మీరు అక్కని వదిలి ఎక్కడికి పోయారు అంకుల్? ఎక్కడికి పోయారు అని మైరా ఏడుస్తూ అడిగింది. ఏం చెప్పమంటావు? ఎప్పటిలానే టిఫిన్ చేశాక కీర్తనాని కాస్త వాకింగ్ చేయించి పడుకోబెట్టి మార్కెట్కి వెళ్ళాను. అవిగో కూరగాయలు అక్కడ తగలబెట్టి అవి తీసుకొని ఇంటికొచ్చాను. వచ్చేసరికే తలుపులు తీసే ఉన్నాయి. ప్రియాంక ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా డోర్స్ క్లోజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇద్దరే ఆడపిల్లలు, ఎవరు అలుసు తీసుకుంటారేమోనని నేనే ఎప్పుడూ డోర్స్ వేసుకోమని చెప్తాను. కానీ విచిత్రం, నేను వచ్చేసరికి డోర్స్ తీసి ఉండటంతో ప్రియాంక ప్రియాంక అని అరుస్తూ లోపలికొచ్చాను. చూస్తే కనిపించలేదు. బట్టలు ఆరేయడానికి మేడ మీదకి వెళ్ళిందేమో అనుకొని రాగానే కాస్త మంచినీళ్ళు తాగి కీర్తనకి ఎంతో ఇష్టమని పైనాపిల్ తీసుకురావడంతో అదిగో అది కట్ చేసి తన బెడ్రూమ్ వైపు వెళ్ళాను. అడుగులు వేసే కొద్దీ రక్తం మరకలు అక్కడక్కడ కనిపించాయి. కంగారుగా లోపలికి వెళ్ళాను. చూస్తే అక్కడ కీర్తన అంటూ గుక్క పెట్టి ఏడుస్తూ. అది చూడగానే బ్లాంక్ అయిపోయాను మైరా. ఇక నాకెవ్వరూ గుర్తు రాలేదు. ఒక్కసారిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. వాళ్ళే పోలీసులకి చెప్పారు. 10 నిమిషాలకు కానీ తేరుకోలేకపోయాను. ఆ వెంటనే నేను సంజుకి కాల్ చేశాను అని జగన్నాథం చెప్పుకొచ్చాడు. సిరిని ఏమైనా చేసిన వాళ్లే అక్కని కూడా ఏమైనా చేసి ఉంటారు అంటారా అని మైరా అడగడంతో తెలియదు మైరా, కానీ అయ్యుండొచ్చు. ఎందుకంటే కీర్తనకి ఎవరూ శత్రువులు లేరు. ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళు మాత్రమే అయ్యుంటారు. కానీ ఇన్నాళ్ళు కనిపెట్టుకొని అంత ఇదిగా ఇలా చేస్తారా? అదే అర్థం కావడం లేదు. వాడెవడో నాకు దొరకాలి. కడుపుని చీల్చి పేగులు బయటికి చీల్చి చెండాడేస్తాను. నా బిడ్డ నా కళ్ళ ముందుకు తిరిగొచ్చాక కనీసం తృప్తిగా 4 రోజులు కూడా ఉండనివ్వకుండా చేశాడు అని జగన్నాథం తన పిడికిలు బిగించి కోపంగా అంటూ ఉంటే మైరా వెంటనే, అంకుల్ ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ మీ ఆరోగ్యాన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి, దయచేసి ఇలా ప్రవర్తించొద్దు అని ఎంతో నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించి కాస్త మంచినీళ్లు తాగించింది. సంజయ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే పోస్టుమార్టం కంప్లీట్ అయి ఉండడంతో సంతకం పెట్టి రిపోర్ట్స్ ఎన్ని రోజులకు వస్తుంది అంకుల్ అని అడిగాడు. నేను స్పెషల్ కేర్ తీసుకుంటే 2 రోజుల్లో వచ్చేస్తుంది సంజయ్. ఇకపోతే ఇది వరకట్లా ప్లీజ్ వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండి ఎదుర్కోవడానికి ప్రయత్నించు అని అనడంతో సంజయ్ తల ఊపి, ప్రియాంక కీర్తన నర్స్ కనిపించటం లేదు, కాస్త తన గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్పి అక్కడి నుండి అంబులెన్స్లో కీర్తన బాడీని ఎక్కించి పంపించి వెనకే కారులో బయలుదేరాడు. సాకేత్ దారిలో వస్తూనే అన్నీ మాట్లాడుకుని ఇంటికి చేరుకుని లోపలికి రావడంతో మైరా చూసి ఆశ్చర్యపోయింది. మైరా అని సాకేత్ అనడంతో మొదటిసారి సాకేత్ని చూసిన పవిత్రకి ఎవరో అర్థం కాక వెంటనే మైరా చేతిని పట్టుకుంది. సాకేత్ అని మైరా అనగానే పవిత్ర మెల్లగా చేతిని వదిలింది. సాకేత్కి కీర్తన తెలియదు, కానీ జగన్నాథం తెలిసి ఉండటంతో ఆయన వైపు చూసి ఆయన మొహంలో కనిపించే బాధను చూసి, అంకుల్ సారీ ఫర్ ద లాస్, ఇలాంటి ఒక వార్త వింటానని అస్సలు అనుకోలేదు అని అన్నాడు. నీకు ఎవరు చెప్పారు అని మైరా లేచి అడిగింది. అన్నయ్య కాల్ చేశాడు. హాస్పిటల్ నుండి బాడీని తీసుకొస్తాను, ఇంటి దగ్గర ఏర్పాట్లు చూడమన్నాడు. అన్ని ఏర్పాట్లు చేసేశాను. అరగంటలో అందరూ వచ్చేస్తారు. ఇకపోతే అంకుల్, మీరు చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి ఇన్ఫామ్ చేయండి, ఆఖరి చూపు చూసుకుంటారు అని సాకేత్ అన్నాడు. నాకెవరూ లేరు, నాకు నా బిడ్డ మాత్రమే ఉంది, ఇప్పుడు తను కూడా లేదు అని జగన్నాథం గట్టిగా కళ్ళు మూసుకోవడంతో మైరా సాకేత్ చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళి, సాకేత్ అంకుల్కి ఎవరూ లేరని నీకు తెలియదా? ఈ వీధిలో వాళ్ళు మనము అంతే అని చెప్పింది. నేను కీర్తనాని ఒక్కసారి కూడా కలవలేదు. సిరి ఇన్సిడెంట్ జరిగాక తన గురించి తెలిసింది. ఆ తర్వాత నేను అంకుల్ని కలిశాను, ఒక్కసారి మాత్రమే. ఇంకా పర్సనల్ విషయాలు ఏవీ నాకు తెలియదు అని సాకేత్ చెప్పాడు. అస్సలు ఊహించలేదు సాకేత్ ఇలాంటి ఒక వార్త వింటానని అని మైరా బాధగా అనడంతో సాకేత్ మైరా చేయి పట్టుకొని మరో చేత్తో చిన్నగా తట్టి, బాధపడకు, ఇప్పుడు నువ్వు బాధపడి వీక్ అయితే అంకుల్కి ధైర్యం చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేకుండా పోతారు.
సరే లోపలికి వెళ్ళు, నేను ఏర్పాట్లన్నీ చూస్తాను అని చెప్పాడు. మైరా లోపలికి వెళ్ళడంతో పవిత్ర ఇద్దరి కోసం కాస్త మంచినీళ్లు తెచ్చి తాగిద్దామని కిచెన్ వైపు వెళ్తూ ఉండగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్లేట్లో పైనాపిల్ ఉండటంతో దాని మీద ఈగలు ముసిరి ఉండడం చూసి ఇంట్లో రక్తం తాకిడికి ఆ వాసనకి వచ్చాయని అర్థమయ్యి పవిత్ర ఆ ప్లేట్ మీద మరో ప్లేట్ తెచ్చిపెట్టి ఇద్దరి కోసం మంచినీళ్లు తెచ్చి తాగించింది. సాకేత్ ఎవరికైతే కాల్ చేసి అన్నీ చెప్పాడో అవన్నీ ఒక్కొక్కటి జరిగిపోతూ ఉండగా అందరినీ బయటే ఆపేశాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా కీర్తన బాడీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ ఎదురు చూస్తూ ఉండగానే సంజయ్ కారు వచ్చి ఆగడంతో దిగి లోపలికి వస్తూ ఉండగా సాకేత్ కనిపించాడు. సాకేత్ కారు చూడడమే వెంటనే ఎదురు వెళ్లడంతో సంజయ్ కూడా సాకేత్ వైపు వచ్చి నిలబడగా సాకేత్ ఒక్క క్షణం పాటు సంజయ్ వైపు చూసి కేవలం తన చెల్లి చనిపోయినందుకే తన నరకం చూస్తూ ఉంటే అటు చెల్లితో పాటు ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని కోల్పోవడంతో సంజు ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో అర్థమై గట్టిగా హత్తుకున్నాడు. సంజయ్కి ఎవ్వరూ ఇవ్వలేనంత ఓదార్పు దొరికినట్టు అనిపించడంతో సాకేత్ చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. సంజయ్ కార్ సౌండ్ వినగానే మైరా బయటకొచ్చి చూసి సాకేత్ని పట్టుకోవడం చూసి ఇలాంటి ఒక పరిస్థితుల్లో మీరిద్దరూ కలుస్తారని నేను అస్సలు ఊహించలేదు అని బాధగా అనుకుంది. సాకేత్ సంజయ్ వెన్ను నిమురుతూ అన్నయ్య సాయంత్రం అయిపోతుంది, ముందు ఏర్పాట్లు కానిద్దాం అని చిన్నగా చెప్పడంతో సంజయ్ తనని వదిలాడు. అంతలో ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగడంతో జగన్నాథం పరిగెత్తుకుంటూ బయటికి రాగా మైరా కూడా బయటకు రావడంతో అంబులెన్స్లో నుండి కీర్తన బాడీని బాక్స్లో పెట్టి బయటికి తీసుకొచ్చారు. అప్పటికే సాకేత్ ఐస్ బాక్స్ తెప్పించి పెట్టడంతో తీసుకొచ్చి అక్కడ పెట్టగా జగన్నాథం భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాడు. మరోపక్క మైరా సంజయ్ బాధ ఇద్దరినీ వీలైనంత పవిత్ర కంట్రోల్ చేస్తూ ఉండిపోయింది. ఇక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారు. కారణం జగన్నాథం కూతుర్ని ఇంతకు ముందు ఎలా చూసేవాడో, బాగోలేకపోయినా కూడా అంతే ప్రేమగా చూడడం చూసిన అందరికీ కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. మైరా తనకి ఎంత బాధ ఉన్నా జగన్నాథంని ఒక క్షణం కూడా వదలాలి అనుకోక వెళ్ళి జగన్నాథంని పట్టుకొని ఓదారుస్తూనే మరో పక్క తన బాధని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆల్రెడీ పోస్టుమార్టం చేసిన బాడీ కావడంతో వేరే ఏ పద్ధతులు పాటించాల్సిన అవసరం లేకపోవడంతో అరగంట పాటు ఉంచగా అందరూ కీర్తనాని ఆఖరి చూపు తృప్తిగా చూసుకున్నారు. సాకేత్ జగన్నాథం దగ్గరికి వెళ్ళి అంకుల్ టైం అవుతుంది, ఇక మనం ఇదంతా పూర్తి చేయాల్సిన సమయం అని చెప్పాడు. ఆ వీధిలోనే ఉన్న కొందరు పెద్దవాళ్ళు పాటించాల్సిన కొన్ని పద్ధతుల్ని పాటించి ఇక కీర్తనాకి ఆఖరి వీడ్కోలు పలికే సమయంలో సంజయ్ పవిత్ర వైపు చూసి మైరాని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి జగన్నాథంతో పాటు కీర్తన బాడీతో పాటు వెళ్ళాడు. కీర్తన బాడీని ఎప్పుడైతే తీసుకొని అడుగు వేశారో మైరాకి చాలా బాధ కలిగింది. కేవలం ఇదంతా తన మూలంగానే అని తనకు అనిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోతుంది. మరోపక్క ఎన్నో రోజులుగా అక్క అని పిలుస్తూ ఎంతో ప్రేమగా పెంచుకున్న బంధం ఈరోజు ఉన్నట్టుండి దూరం అవడం తట్టుకోలేకపోతుంది. మరోపక్క జగన్నాథంకి ఉన్న ఒక్కగానొక్క కూతురు లేక ఆయన ఒంటరి వాడైపోయాడు అనే ఆలోచన పిచ్చెక్కిస్తూ ఈ విషయం నుండి సంజయ్ ఎలా కోలుకుంటాడని మరోపక్క ఆలోచిస్తూ అసలు ఇదంతా ఎవరు చేశారు అనే ప్రశ్న దగ్గరికి వచ్చి ఆగి తన బాధ ఆ ప్రశ్నని డామినేట్ చేయడంతో అలాగే కింద కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. పవిత్ర ఓదార్చాలి అనుకున్నా తన వల్ల కాక వీలైనంత వరకు కట్టడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండిపోయింది. పోలీసులు వచ్చి ఆ రూమ్ని లాక్ చేసి ఇంట్లో ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పడంతో పవిత్ర అవసరమైనవి బయటికి తెచ్చుకొని మైరా పక్కనే కూర్చుంది. కీర్తనాని చూడడానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటే ఆఖరుగా బయట మెట్టు మీద మైరా పవిత్ర మాత్రమే మిగిలారు. కీర్తన బాడీని బరియల్ చేసే ముందు సంజయ్ అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు ఇక తన వల్ల కాకపోవడంతో గట్టిగా ఏడుస్తూ అలానే కింద కూర్చుండిపోయాడు. సాకేత్ వెంటనే వెళ్ళి గట్టిగా పట్టుకొని అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని అంటూ ఉన్న సంజయ్ అస్సలు తన వల్ల కాక గట్టిగా గుండెలో అవిసేలా ఏడుస్తూ వెంటనే లేచి వేగంగా కీర్తన మొహం చూడడానికి వెళుతూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళంతా సంజయ్ని పట్టుకొని ఆపి ఒక్కసారి మొహం మూసిన తర్వాత మళ్ళీ తీయకూడదని బలవంతం చేసి వెనక్కి తీసుకొని రావడంతో సంజయ్ అందరినీ వదిలించుకొని అక్కడే కూర్చుండిపోయి భయంకరంగా ఏడ్చాడు. సంజయ్ గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటే జగన్నాథం అప్పటికే మొహం వాచిపోయి కళ్ళు తన ప్రమేయం లేకుండానే అలా కారిపోతుంటే కీర్తన బాడీకి నిప్పు పెట్టాడు. సాకేత్ సంజయ్ని పట్టుకొని అస్సలు వదలకుండా అలానే ఉన్నాడు.
సంజయ్ మాత్రం అలా చూస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. బాడీ సగం వరకు తగలబడ్డాక ఇక బయలుదేరుదామని ఎంతో బలవంతంగా జగన్నాథంని సంజయ్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరారు. సంజయ్ కళ్ళు మొహం అంతా వాచిపోయి ఎర్రగా కందిపోయి ఉండటంతో సాకేత్ సంజయ్ వైపు అలానే చూస్తూ తనకి ఊహ తెలిసాక ఇంతవరకు సంజయ్ ఇంతలా ఏడవడం చూడకపోవడంతో చాలా బాధేసి తన అన్న పరిస్థితికి మరిన్ని కన్నీళ్లు రావడంతో అదేమీ పట్టించుకోకుండా సంజయ్ చేయి వదలకుండా అలానే ఇంటికి తీసుకొని వెళ్ళాడు. జగన్నాథం సంజయ్ సాకేత్తో పాటు మిగిలిన అందరూ కూడా ఇంటికి రావడంతో బయటనే కాళ్ళు చేతులు కడుక్కొని మిగిలిన వాళ్ళు వెళ్ళిపోగా జగన్నాథం సంజయ్ సాకేత్ తల మీద నుండి నీళ్లు పోసుకున్నారు. జగన్నాథం అలానే ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి ఇంటి బయట మెట్లు మీద కూర్చుండిపోయాడు. మైరా సంజయ్ని చూసి తను ఎంత బాధపడ్డాడో స్పష్టంగా అర్థం కావడంతో కదిలించాలి అనుకోక అలానే మౌనంగా ఉండగా సంజయ్ నేరుగా వచ్చి మైరా కూర్చున్న మెట్టుకి కింద మెట్టు మీద కూర్చొని తన ఒడిలో తలపెట్టాడు. మైరా సంజయ్ తల మీద చెయ్యి వేయగానే కళ్ళు మూసి మరిన్ని కన్నీళ్లు వదులుతూ 5 నిమిషాల పాటు అలానే ఉండిపోయాడు. సాకేత్ ఇంటికి తాళం వేసి ఉండటంతో పవిత్ర వైపు చూసి లాక్ చేసున్నారు అని అడిగాడు. సాకేత్ పోలీసులు వచ్చారు, ఇంకా కేసు ఇప్పుడే కదా మొదలైంది, అందుకే లాక్ చేశారు, ఇంట్లో ఎవరినీ ఉండొద్దని చెప్పారు అని పవిత్ర చెప్పింది. సంజయ్ ఆ మాట విని తలెత్తి అంకుల్ పదండి ఇంటికి పోదాం అని అన్నాడు. నేను రాను అని జగన్నాథం సూటిగా చెప్పడంతో మైరా జగన్నాథం వైపు చూసి నేను మీ కూతుర్నే కదా, మరి నా దగ్గరికి రారా మీరు, దయచేసి ఈ టైంలో కఠినంగా మాట్లాడొద్దు, మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతామనుకుంటున్నారు మీరు అని బాధగా అడిగింది. జగన్నాథం తల తిప్పి మైరా నేను తల కొరివి పెట్టాను, దాదాపు 3 నెలల వరకు ఎవరి ఇంటికి వెళ్ళకూడదు, అసలు పెద్ద కర్మ కూడా జరగలేదు, నేను వస్తే మంచిది కాదు, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియదు, ఇప్పటికే జరిగిన నష్టం చాలు, నేనేమీ పిచ్చివాడిని అయిపోతానని చెప్పట్లేదు, ఏదైనా హోటల్లో ఉంటాను, కొద్ది రోజులు కావాలంటే ఆ తర్వాత తప్పకుండా ఇంటికొస్తాను అని జగన్నాథం తన బాధని లోపల దాచి చెప్పాడు. ఇంతకంటే నష్టం ఇంకేం జరుగుతుంది అని సంజయ్ ఆలోచనల్లో అనడంతో చూడు సంజయ్, పెద్దవాణ్ణి చెప్తున్నాను కదా, విని తీరాలి, వింటావని నమ్మకం ఉంది అని జగన్నాథం అనడంతో సంజయ్ ఇంకేమీ మాట్లాడలేదు. అంకుల్ నా ఫ్రెండ్ ఒక్కడే రూమ్లో ఉంటున్నాడు, మీరు వాడితో పాటు రూమ్ షేర్ చేసుకుంటారా, కొద్ది రోజులు బయట హోటల్ అంటే వద్దు అనిపిస్తుంది అని సాకేత్ అన్నాడు. జగన్నాథం తల ఊపడంతో సరే నేను వాడికి ఫోన్ చేస్తాను, తీసుకుని వెళ్తాడు అని సాకేత్ చెప్పడంతో వద్దు నేనే వెళ్తాను, అడ్రస్ ఇవ్వు అని జగన్నాథం అన్నాడు. సాకేత్ సరే అని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం చెప్పడమే కాకుండా జగన్నాథంకి అడ్రస్ చెప్పి ఆయన చేతిలో డబ్బులు పెట్టడంతో జగన్నాథం లేచి మీరు కూడా బయలుదేరండి అని అన్నాడు. అంకుల్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, ఎవరి మీద అనుమానం ఉన్నా, లేదా మీ చుట్టుపక్కల మీకేదైనా అనుమానం అనిపించినా వెంటనే చెప్పండి అంకుల్ ప్లీజ్ అని మైరా చెప్పడంతో ఇంకా నాకు కష్టాలు చెప్పుకునేదానికి దిక్కు ఎవరున్నారు, ఎవరైనా ఏదైనా చేస్తే అది చేయించుకోవడమే, చంపుతానని వచ్చినా సరే చంపమని చెప్తాను, అక్కడితో అంతా అయిపోతుంది అని భారంగా అని కళ్ళు మూసుకొని తెరిచి మైరా కన్నీళ్లు చూసి సరే చెప్తాను, ఈ ప్రపంచంలో ఇప్పుడు నాకంటూ ఏదైనా చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే మైరా అని జగన్నాథం అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న దీపా గారికి విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ ఇవాళ మీ డే చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ లైఫ్లోకి రావాలని, మీరు సక్సీడ్ అవ్వాలని చాలా 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 హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే అందరూ నాతోనే ఉండిపో ఓకే, కానీ రాబోయే చందమాని మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారు. రాబోయే చందమామ ఇప్పుడు కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఓవర్ ఇంట్రెస్ట్గా ఉందని అర్థమైంది. ఇకపోతే రేవంత్ అండ్ పూజ లవ్ ట్రాక్ చాలా చాలా క్యూట్ ఉంటుంది, కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్, ఆ తర్వాత కూడా ఉంటుంది. నా స్టోరీస్లో ఎప్పుడు నెవర్ ఎండింగ్ ఉంటుంది లవ్ స్టోరీ అనేది మీకు తెలుసు. అంటే ఏదైనా కపుల్ మధ్య ఒక లవ్ ఉంది అంటే ఎనీ స్ట్రగుల్స్ వచ్చినా సరే వాళ్ళిద్దరూ సైడ్ ట్రాక్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటాను.
అలానే ఉంటుంది ఈ స్టోరీ కూడా. సో మీరందరూ అడిగారు కాబట్టి ఆ సిరీస్ కంపల్సరీగా ఇస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇకపోతే మిగిలినవి నేను చెప్పలేనబ్బా. సాటర్డే అయితే ఫుల్ ఇస్తాను, సండే మాత్రం చెప్పలేను. ఇకపోతే సంజయ్ స్టోరీలో ఇంకా ఎన్నాళ్ళు ఈ సాడ్నెస్ ఉంటుంది. 2 days నుండి అసలు చదవలేకపోతున్నాం. కీర్తన చనిపోవడం అసలు బాగోలేదు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకొక 2 episodes ఉంటుంది. ఎందుకంటే సంజయ్కి కీర్తన జస్ట్ ఫ్రెండ్ కాదు, ఒకప్పుడు లవ్ చేసిన అమ్మాయి. అండ్ జగన్నాథంకి ఒక్కగానొక్క కూతురు. తను బ్రతుకుంటే సిరి గురించి తెలిసేది. సో చాలా కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సంజయ్ డిప్రెస్ అవ్వడం, ఇక మైరా బాధపడడంలో తప్పే లేదు కదా. సో ఆ ఎమోషన్ని మనం జస్ట్ తెగ్గొట్టేస్తే బాగుండదు. కొంత క్యారీ చేస్తేనే దానికి ఒక అందం చందం ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఇంకా అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో అదే రాబోయే చందమామలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గైస్.